హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ చాలా రోజులతో యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి ఒక మంచి కుకింగ్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. కాబోజీ శనగలతో కర్రీ అయితే చేస్తున్నాను. ముందు రోజు నైటే నేను కాబోజీ శనగలు వాటర్లో నైట్ నానబెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కుక్కర్లో కాబోజీ శనగలు వేసి కొంచెంగా సాల్ట్ వేసేసి 5 to 6 విజిల్స్ పెట్టించేసాను అనమాట. దాని తర్వాత ఉడికిన కాబోజీ శనగల్ని నేను సపరేట్ చేసేసుకున్నాను. వాటర్ సపరేట్గా, కాబోజీ శనగలు సపరేట్గా చేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కొంచెంగా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి, అలా కరివేపాకు వేసుకున్నాను. కొంచెంగా ఉప్పు కూడా వేసుకున్నాను ఆనియన్స్ వేగ మగ్గిపోవడానికి. తర్వాత ప్యారలల్గా టమాటో కూడా ప్యూరీ చేసుకుంటున్నాను అనమాట. ఈలోపు మనకి ఆనియన్స్ అయితే మంచిగా వేగిపోతే అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేశాను. ఇది కూడా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం ముందుగానే చిక్కగా తీసుకున్న ఈ టమాటో ప్యూరీని కూడా ఇందులో యాడ్ చేసేసాను. ఆయిల్ తేలినంత వరకు అది ఫ్రై అవ్వాలి. ఆయిల్ తేలినాక ఇందులో స్పైసెస్ అనేవి యాడ్ చేయాలన్నమాట. పసుపు, కారం, ఉప్పు, ధనియా, జీరా పౌడర్ అయితే యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాను. ఇందులోనే ఉడకబెట్టిన కాబోజీ శనగలు వేసి ఒక్కసారి కలుపుకున్న తర్వాత వాటర్ ఏదైతే మనం సపరేట్ చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడే ఉప్పు అన్నీ మంచిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఉప్పు ఏమైనా సరిపోతే యాడ్ చేసేసి ఒక 5 to 10 minutes ఆల్రెడీ మనం ఉడకబెట్టాం కాబట్టి మసాలాలన్నీ పట్టడానికి ఒక 5 to 10 minutes అంటే ఆయిల్ పైకి తేలినంత వరకు ఉడికితే చాలు. చాలా యమ్మీగా బాగుంటుంది అది. అంతే వీడియో. బాయ్.